ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారంగా ఉంటుందని చెప్పవచ్చును. ఏదైతే 28వ తారీఖు కుజగ్రహం రాశిలోకి ప్రవేశిస్తున్నందువలన ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. అదేవిధంగా గృహంలో శుభకార్యాలు జరగటం, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో అనుకూలతగా ఉండటం, దాంతోపాటుగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కూడా బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చును. ఉద్యోగస్తులకు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. అదేవిధంగా గతంలో న్యాయపరమైనటువంటి చికాకులు ఉన్నటువంటి వారు కుజగ్రహ సంచార మార్పు వలన వాటికి సంబంధించినటువంటి అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు జాయింట్ వ్యాపారాలు చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చిన్న చిన్న అపార్థాలకు లోనవటం, అనర్థాలకు లోనవటం, అదేవిధంగా అపనిందలు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో ఆలోచించి ఆతుచూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాలు ఈ వారం వాయిదా వేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా గృహంలో శుభకార్యాలతో పాటుగా ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా గతంలో కంటే కూడా ఫలితాలు అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దాంతోపాటుగా శనిగ్రహ వక్ర సంచారము అనేటటువంటిది ఏదైతే ఉందో అది త్వరలో వక్ర సంచారం అనేటటువంటిది వెళ్ళిపోతున్నది కాబట్టి ఇక్కడి నుంచి శని అనుకూలించటం, మంచి సుఖవంతమైన జీవితం ఇవ్వటం, క్షణం తీరిక లేకుండా దమ్మిడి ఆదాయం లేకుండా ఎట్టయితే ఉంటాయో అవన్నీ కూడా అధిగమించి శుభ పరిణామాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేటటువంటివి లభిస్తాయి. సినీ రంగంలో ఉన్నటువంటి వారు ముఖ్యమైన విషయాల్లో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ రాశివారు ప్రతినిత్యము కూడా గురుగ్రహ కవచ పారాయణగా చేయటం, అదేవిధంగా ఒక గురువారం రోజున గోవుకి పూజ చేయటం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. దీంతో పాటుగా ప్రతినిత్యం విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వల్ల వీరికి ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తాయి.